బిగ్ బాస్ ఇంకా 3 డేస్లో అయిపోతుందిగా. ఎవరు విన్నర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? నిఖిల్ బ్రో. ఓకే, ఏంది అంత కాన్ఫిడెంట్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు హార్డ్ వర్క్ కానీ, స్మార్ట్ వర్క్ కానీ, వాయిస్ బేస్ కానీ, కంటెంట్ కానీ అన్ని గేములు కంటిన్యూగా ఆడింది నిఖిల్ ఒక్కడే. ఓకే, ఎవరు ఆడలే. యాక్చువల్లీ గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చాడు, ఆయన బాగా ఆడుతున్నాడు, ఆయన రావచ్చు అనుకున్నారుగా. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ 3-4 వారాలు ఉన్నాయి కదా బ్రో. అవి ఓట్లు ఆల్రెడీ నామినేషన్లో నిఖిల్ ఉన్నాడు బ్రో. అప్పుడు ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి కదా. అవును, ఇతను మధ్యలో వచ్చాడు కదా. అవునవును, మధ్యలో వచ్చినా ట్రిగర్ చేస్తున్నాడు అవతల వాళ్ళని. ఓకే, ఊరినే గొడవలు పెట్టుకుంటాడు. అది పెట్టుకోకూడదు బ్రో. లాస్ట్లో కూడా మొన్న కూడా కాల్చిన కట్టి ఆ అమ్మాయిని యష్మిని బయటికి తీసినాడు. ఓకే, అది బ్లేమ్ కాదు బ్రో. అది అతను ఏమనుకుంటాడు, నేను గొప్ప అని బయటికి స్ప్రెడ్ అవుతుంది, అతన్ని నెగిటివ్ అవుతాడని ఆ మెంటాలిటీ ఉంది. యాక్చువల్లీ నబిల్ కూడా ఒక వన్ ఆఫ్ ది ఫైనల్ అనుకున్నాం కదా. ఏమైంది, డల్ అయిపోయింది నబిల్ యాక్చువల్లీ. ఈ మధ్యలో గౌతమ్ మధ్యలో వచ్చాడు కదా. అవును, అతని వల్ల ఓటర్స్ అంతా అతని గౌతమ్ వల్ల ట్రాన్స్ఫర్ అయిపోయినారు, అటు వెళ్ళిపోయింది. ఓకే, ప్రేరణ గురించి చెప్పండి ఒకసారి. ప్రేరణ వచ్చేసి బ్రో ఊరికూరికి నేను నవ్వుతాంటది బ్రో. మన అంటే దగ్గరకు వస్తుంది, మళ్ళీ బయట వాడిని రెచ్చగొట్టి వీని ఎగేస్తుంటుంది. మధ్యలో ఫుడ్ విషయంలో కూడా వాడు ఎక్కువ గుడ్లు తిన్నా, వీడు ఎక్కువ గుడ్లు తిన్నా, అది కాల్సింగా ఫుడ్ గురించి రైజ్ చేస్తూ ఉంటుంది, గెలుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఆడ మొబైల్స్ ఉండవు, ఏముండదు, కమ్యూనికేట్ ఉండదు. 24 hours జరిగేది 1 hour బయటకు వస్తుంది. 1 hour బయటకు వచ్చేది గౌతమ్ నిఖిల్లే ఆడు ఉండేది. మిగతా వాళ్ళకు నాట్ పాసిబుల్. ఓకే, ఇది ముక్క అవినాష్ గురించి ఏం చెప్తారా? ముక్క అవినాష్ బిగ్ బాస్ చెప్పిన వెంటనే కామెడీ కంటిన్యూ చేస్తాడు బ్రో. ఓకే, సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని కామెడీ టక బాగా పండుతుంది బ్రో. నచ్చంది ఏంటంటే వేరే వాళ్ళు ఏమన్నా నెగిటివ్ మాట్లాడినారనుకో, ఇతను గొప్ప అని ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాడిని బ్లేమ్ చేయాలని చూస్తాడు అవినాష్. ఓకే, ఓవరాల్గా అయితే నిఖిల్ అంటారు విన్నర్. నిఖిల్ బ్రో. ఓకే.